హాయ్ అండి. ఇప్పుడు ఊలుతోటి ఫ్లవర్ చేద్దాం. దానికి ఫస్ట్ ఇలాగా ఒక దారం ఇది ఉంటుంది కదా రీల్ది, అది తీసుకోవాలి. లేదా పెన్నో పెన్సిల్ ఇలా తీసుకుని ఫస్ట్ ఇలాగా మన మన ఇష్టం అండి, ఎన్ని రౌండ్స్ అయినా వేసుకోవచ్చు. 30, 35, 40 అలాగ వేసుకోవచ్చు. నేను 30, 35 నేను కౌంట్ చేయలేదు, అలా ఆ విధంగా వేస్తున్నాను. ఇలాగా ఫ్రంట్కి బ్యాక్కి ఇలా రౌండ్ చుట్టుకుంటూ రావాలి. అలాగా 30, 35 వరకు రావచ్చు. మనకి ఎంత లావుగా కావాలంటే అంత లావుగా చేసుకుని, ఇప్పుడు ఆ చివరి దారం మిగిలింది కదా, దాన్ని కొంచెం కట్ చేసి సూది ఎక్కించాలి, నీడిల్ ఎక్కించాలి. ఆ రీల్ని కట్ చేయాలి, దారాన్ని. చూసారు కదా, 35 వరకు వేసాను నేను, 30, 35 వరకు. ఇప్పుడు ఆ దారం కట్ చేసేయాలి. కొంచెం ఉంచి కట్ చేయాలి, ఎందుకంటే సూది ఎక్కించాలి, మనం నిడిలు ఎక్కించాలి. కొంచెం పెద్ద నిడిలు అయితే మనకి ఊలు కదండి, తొందరగా ఎక్కుతుంది. పెద్ద నిడిల్స్, బుక్స్ కుట్టుకునే నిడిల్స్ ఉంటాయి కదా, ఆ నిడిల్ తీసుకుని దారం ఎక్కించుకోవాలి. ఎక్కించి ఇప్పుడు మనం ఏ చివరైతే ఆపామో ఆ చివరి నుంచి లోపల వంపంతా, అంటే ఇప్పుడు వేసిన రౌండ్లన్నీ లోపల నుంచి రావాలి నిడిల్లు. మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అటువైపుకి వచ్చేయాలి నిడిల్లు. ఇలా వచ్చాక అన్ని రౌండ్స్ వచ్చేటట్టుగా చూసుకొని ఆ నిడిల్ ఇటువైపుకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు అది లాగాలి నిడిల్ని. ఆ నిడిల్ని లాగేసి ఇప్పుడు అక్కడ మనకి అలాగ వచ్చింది కదా, ఆ లాగింది అందులోంచి నిడిల్ తీయాలి. తీసి నాట్ లాగా వేయాలి. చూస్తే అలాగ ఒక నాటు. మళ్ళీ రెండోసారి మళ్ళీ దూర్చి మళ్ళీ ఇలాగే స్టార్ట్ ఎండింగ్ దగ్గర నుంచి స్టార్టింగ్ వరకు మళ్ళీ ఆ రౌండ్స్ అన్ని కవర్ అయ్యేటట్టుగా దూర్చాలి. దూర్చి సేమ్ మళ్ళీ ఇందాక ఎలాగైతే నిడిల్కున్న దారంలోంచి మనం నాట్ వేసామో అలాగే వేసేయాలి. అలాగే గట్టిగా నాటేసేయాలి. ఇప్పుడు కింద వేసాం కదా, ఇప్పుడు మనం కింద సైడ్ వేసాం. ఇప్పుడు అలాగే పై వెంపు కూడా అలాగే పైనుంచి కూడా తీసుకోవాలి. అలా దారం పెట్టి పైన రౌండ్లోంచి కూడా మళ్ళీ తీసుకోవాలి. అలాగా అంటే పైన కింద కూడా నాట్ వస్తుంది, అంటే పెటల్ లాగా తయారవుద్ది, ఫ్లవర్ పెటల్స్ లాగా. దీనికి కూడా అలాగే రెండు నాట్లు వేసుకోవాలి. ఇలాగా 2 నాట్లు వేసుకోవాలి. చూసారు కదా, అలా నాటు వేసేసి ఇప్పుడు దాన్ని బయటికి లాగేయాలి. అప్పుడు చూడండి, మనకు పెటల్ రెడీ అయిపోతుంది. అదిగో అలాగా ఒక పెటల్ రెడీ అయ్యింది. ఇలాగా 5 పెటల్స్ రెడీ చేసుకోవాలండి. ఇలాగా మొత్తం 5 పెటల్స్ రెడీ చేసుకుందాం. అది కట్ చేసేయాలి ఆ దారం. ఇప్పుడు మళ్ళీ ఇలాగే ఇంకా 5 అంటే 4 మొత్తం 5 పెటల్స్ కావాలి. ఇంకోటి కూడా రెడీ చేసుకుందాం. అలాగా 5 పెటల్స్ రెడీ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలాగా ఇంకా ఇలాంటివి 4 రెడీ చేసుకోవాలి, 4 రెడీ చేసుకోవాలి. 1 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి
ఇలాగా 4 మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా 30 టైమ్స్ రౌండ్ అటు ఇటు చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా సూదెక్కించి మళ్ళీ పైన కింద కూడా నాట్ వేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ 5 పెటల్స్ రెడీ చేసుకోవాలి. ఇలాగా పెటల్స్ అన్ని రెడీ అయ్యాక ఇలాగా 5 పెటల్స్ని మనం ఇలాగా గుచ్చుకోవాలి. మనం నాట్ వేసాం కదా ఆ ప్లేస్ నుంచి ఇలాగా 5 పెటల్స్ని సూది దారానికి వరుసగా గుచ్చుకోవాలి. గుచ్చుకున్నాక చూసారు కదా ఆ చివర ఈ చివర కలిపి నాట్ వేసుకోవాలి. మనం పూలదండ ఎలా గుచ్చుతామో అలా గుచ్చుకోవాలి. ఇలాగా లైన్గా గుచ్చుకొని ఇప్పుడు ఆ చివరిది నీడిల్ తీసేసి ఈ చివర కలిపి నాట్ వేసేసుకోవాలి. దగ్గరగా నాట్ గట్టిగా వేసేసుకోవాలి. వేసుకుంటే ఫ్లవర్ రెడీ అయిపోతుంది. చూసారు కదా అలాగా ఫ్లవర్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఇలా నాట్ వేసాక ఇలాగా ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అవి కట్ చేసుకోవాలి. తాళ్ళు అటు ఇటు నాట్ వేసిన థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఇలాగా మనం చక్కగా ఫ్లవర్స్ రెడీ చేసుకోవచ్చు.